సర్పంచులతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. నేను ఎల్లుండి మొత్తం ఎంతమంది సర్పంచులతోటి ఈ నీళ్ళ గురించి మాట్లాడినాం, ఏమేం చెప్పిండ్రు అంతా తీసుకొచ్చి సభ ముందు పెడతా అధ్యక్ష. ప్రతిదీ ఇట్లా వేగ్గా మన మేడం కూడా ఒకరోజు దారిమడి పోతున్నారు సబితమ్మ గారు, పోతూ అక్కడ ఆ రోజు హాలిడే, సార్. ఆ పిల్లలు ఆల్రెడీ పైప్ లైన్ తోటి నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తా, తెల్లారి వాళ్ళతో రిజైనర్ కూడా ఇప్పించిన, నీళ్లు పట్టారు, నీళ్లు నింపుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ తోటి పిల్లగాడు ఆడుకుంటున్నాడు. అయ్యో కేసీఆర్ లేడా, నీళ్ళే వస్తలేవా, ఎటుపోతాయి, చేసినటువంటి వ్యవస్థ ఎటుపోతుంది. మేము నేను వీడియో కూడా చూపెడతా, వీడియో ఉంది ఇప్పుడు తెప్పిస్తా, వీడియో కూడా చూపెడతా. వాళ్ళ తల్లి, అరే మీరు అట్లాంటి మాటలు అనిపించద్దు, వాళ్ళతో వాళ్ళ గౌరవాన్ని కాపాడండి. మాకెందుకు ఆవేశం వస్తుందంటే వాళ్ళ మీద ఇంతవంత మాకు గౌరవం ఉండే, అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు వీళ్ళని కోపం వస్తుంది మాకు. ఇప్పుడు సునీతమ్మ కూడా ఏమన్నది, వీళ్ళు గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ అని చెప్పుకుంటారు, గ్రామ స్వరాజ్యం. అరే మీరు కూడా 10 ఏళ్ళు గ్రామ స్వరాజ్యం గాంధీ గారి సిద్ధాంతాల వెలుగులోనే నడిచిండ్రు, ఇప్పుడు అంత వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాలి సార్? కాబట్టి ఏం మోసం లేదు. మీరే మహిళల యొక్క అదే వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి పథకంని పక్కదారి పట్టించి ఆ డబ్బులు వాడుకున్నారన్న, మీరే వాడుకున్నారు మహిళలు దాచినటువంటి అభయహస్తం డబ్బులు. కాబట్టి ఇస్తాం తప్పకుండా. మీరు అన్నారు మొన్న 57,000 కోట్లు ఇచ్చిన, 57,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ లేని రూపాయలు ఇచ్చినాం. మీరు మీ మేనిఫెస్టో కూడా దగ్గర పెట్టుకున్నాను, నేను ఆన్సర్ ఇచ్చేటప్పుడు పెడతా. మీరు కూడా 2021-22లో మేము ఈసారి వడ్డీ లేని రుణాల కోసం 3,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి కేవలం 6 కోట్లు మాత్రమే మీరు రిలీజ్ చేశారు. ఏది వడ్డీ డబ్బులు 6 కోట్లే. ఇది ఉంది నా దగ్గర, మీరు కూడా టెక్నికల్ గా అయినా కూడా మేము ఇప్పుడు 1,350 కోట్ల వరకు వడ్డీ కట్టినాం. యావరేజ్ గా 37,000 కోట్లకు, అది దగ్గర యావరేజ్ గా 37,000 కోట్లకు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు. ఇవన్నీ చూసినటువంటి మా బట్టన్న గారు, మా సీఎం గారు కూడా ఎట్టయితే 1,00,000 కోట్లకు ఇస్తామన్నామో ఆ రకంగా తప్పకుండా ఇస్తామని మాట ఇచ్చారు. అది ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో మా మహిళలకు ఇప్పించడం జరుగుతుంది అధ్యక్ష. దయచేసి మంచిగా సూచనలు చేయమనండి. ఒక ఆడకూతురుగా ఫస్ట్ టైం పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ ఎక్కడి నుంచో గూడాల నుంచి దట్టమైన అడవుల నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఇంత పెద్ద పోర్ట్ఫోలియో నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రజలు, మా పార్టీ నాయకులు, మా ప్రభుత్వం, మా పెద్దలందరూ నాకు ఇచ్చినటువంటి అవకాశం అధ్యక్ష. కానీ ప్రతిదీ ఏం లేదు అని ఇన్సల్టింగ్ గా మాట్లాడొద్దు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి, అందులో ఏమైనా లోపాలుంటే తెలుసుకోండి, ఇది చేయండి అని చెప్పండి. కాబట్టి ఈ రకంగా సునీతమ్మ గారు మాట్లాడుతుంటే సరే, వారు కూడా పెద్దవారు, మహిళ అని నేను సైలెంట్ గానే వింటున్నా. కానీ అదే పద్ధతిలో రిమార్క్స్ చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మొన్న నా మీద పడ్డారు, ఇప్పుడు నా మీద పడ్డారు అధ్యక్ష. అర్థం కావట్లేదు అసలు. నేను తనకు పోటీ కాదు, తన ఆ పార్టీలో, నేను ఈ పార్టీలో, తనకు అసలు పోటీ కాదు. మరి ఎందుకు కామెంట్ చేస్తున్నా నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఆ రోడ్ ఎంబడి అక్కడి నుండి పోతా ఉన్నాను, అంతారం అనే విలేజ్ అధ్యక్ష. నేను మాట్లాడిన రోజు డేట్ కూడా తీసుకొని, అక్కడే సెక్రటరీ ఉన్నాడు, అక్కడే వెళ్తుంటే చిన్న పిల్లోడు బిందెలో నీళ్లు పడుతున్నాడు అధ్యక్ష. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాను, బాధ్యత ఉంది కాబట్టి వెనక్కి వచ్చాను. ఏం బాబు ఎందుకు పట్టుకుంటున్నావు నీళ్ళు అంటే, నల్ల రాక 1 వీక్ అవుతుందమ్మా అన్నారు. ఇమీడియట్ గా ఆఫీసర్స్కి ఫోన్ చేశాను అధ్యక్ష, ఏదో రిపేర్ ఉంది అందుకే రాలేదమ్మా అన్నారు. అమ్మ, వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపిస్తాం అంతే తప్పిస్తే మీ మీద వ్యక్తిగతంగా కాదు. ఇక్కడ ప్రభుత్వంలో ఎవరమున్నా ప్రజాప్రతినిధులుగా రోడెంబడి పోతున్న ఏదైనా సమస్య ఉన్నప్పుడు, ప్రజలకు ఇబ్బంది ఉన్నప్పుడు దిగి అడుగుతాం. అది వ్యవస్థలో ఉన్న ఇబ్బందిని ఎత్తి చూపించడమే తప్పిస్తే అక్కడ అధికారులు పనిచేయకపోవచ్చు. ఇంతకుముందు సునీత గారు చెప్పినట్టు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మెయింటెనెన్స్ చేయలేకపోతాం అన్నారు. దాన్ని కూడా మీరు తప్పుపడితే ఎట్లమ్మా? వాటర్ వస్తలేవని చెప్తాను, మీరు దాన్ని సెట్ చేసుకోండి. ఎమ్మెల్యే గారు ప్లీజ్ అంటుండే, ప్లీజ్ అండి, రన్నింగ్ కామెంట్ వద్దు. నేను మాట్లాడిన తప్పుంటే చెప్పండి. నీళ్లు రాకపోతే రాలేదని చెప్పండి, నేను ఎవరిని కామెంట్ చేయలేదు అక్కడ. అరే మీ పద్ధతి కాదండి బట్టి గారు, ఇది కరెక్టా? మీరు ఆలోచించండి. నీళ్లు రాకపోతే రాలేవని చెప్పానండి, దాంట్లో తప్పేం లేదు కదా. మొన్న కూడా అట్లే అధ్యక్ష, జస్ట్ నేను ఊరికే హరీష్ రావు గారితో ఏదో మాట్లాడుకుంటే అయ్యో అన్నాను అధ్యక్ష. అయ్యొద్దంటే దానికి అంత పెద్ద కామెంట్ చేశారు అధ్యక్ష. దొరసాని అని మాట్లాడుతున్నారు.
అర్థం కాలేదు అధ్యక్ష. నేను ఏమైనా కామెంట్ చేస్తే మైక్లో కామెంట్ చేస్తే మీరు కూడా అధ్యక్ష మైక్ ఇచ్చి అంటే అర్థం ఉంది అధ్యక్ష. అయ్యో అన్నాను అంతే, దానికి ఇంత పెద్ద మాటలు మాట్లాడారు. నాకేమర్థమైందంటే అధ్యక్ష, కేసీఆర్ గారి కుటుంబాన్ని సబితమ్మని తిడితే ముఖ్యమంత్రి గారు సంతోషపడతారేమో, అందుకనే కామెంట్ చేస్తారేమో. లేదు అధ్యక్ష, లేదండి అధ్యక్ష, ఒక్క నిమిషం చెప్తాను అధ్యక్ష, ఒక్క నిమిషం ప్లీజ్. మీకు తెలుసు అధ్యక్ష, నేను అక్కడ ఉన్న రోజులు నేను ఆ పార్టీలో ఉన్న రోజులు పార్టీకి పనిచేశానా లేదో ఒకసారి ఆలోచించండి. ఎస్, నాకు ఆ రోజు ఆ పార్టీ ఉన్న రోజు నాకు మంత్రి పదవి ఇచ్చింది అధ్యక్ష, కాదనట్లేదు. థ్యాంక్స్ టు సోనియా గాంధీ గారు, ఆ రోజున రాజశేఖర రెడ్డి గారికి, ఆ రోజున కిరణ్ కుమార్ రెడ్డి గారికి, రోషయ్య గారికి, మొన్న ఇచ్చిన కేసీఆర్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారు అధ్యక్ష. అధ్యక్ష, మీరు మన జిల్లా పార్టీకి నేను సర్వీస్ చేయలేదు అధ్యక్ష. ఎస్, పార్టీ మంచి చేసింది అన్నప్పుడు పార్టీ చేసిన నష్టం కూడా చెప్పుకుంటాం అధ్యక్ష. నా మీద 5 సిబిఐ కేసులు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కొట్టడానికి నా మీద పెట్టలే అధ్యక్ష. నేను ఒక్క మాట మాట్లాడానా? నాకు టికెట్ ఇవ్వకపోయినా నేను మాట్లాడానా? ఎందుకు అధ్యక్ష? తను కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినట్టు తనే మీద వేసుకొని మాట్లాడేసింది. నాకు అర్థం కాలేదు. అసలు సంబంధం లేని ఇష్యూ, తనకు నాకు ఏం మాత్రం సంబంధం లేదు. మీరు మాట్లాడుతుంటే మీరు అట్లా ఇంకా మీరు వదిలేస్తే ఎట్లా అధ్యక్ష? మీరైనా కనీసం చెప్పాలి కదా. దయచేసి ఇట్లాంటి కనీసం ముందున్న పునరావృతం కాకుండా దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్న, వ్యక్తిగతంగా మాట్లాడుకుని బయట మస్తు వేదికలు ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ప్రజా సమస్యలను ప్రశ్నిద్దాం, ప్రజా సమస్యల గురించి డిస్కస్ చేద్దాం. నేను ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన వరకు నేను కాంగ్రెస్ పార్టీని కామెంట్ చేయలేదు అధ్యక్ష. ఎప్పుడైతే మాట్లాడారో అప్పుడు మాత్రమే కామెంట్ చేసిన. నా మీద కేసులు పెట్టింది మాట్లాడలేదు, నాకు టికెట్ ఇవ్వండి మాట్లాడలేదు, అసలు కామెంట్ చేయలేదు. కానీ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఎస్ చేసింది, మంత్రి పదవి ఇచ్చింది, 5 సిబిఐ కేసులు కూడా పెట్టింది, అది కూడా మాట్లాడదంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి గుర్తుపెట్టుకోండి అండి. ఒక్క నిమిషం ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఎస్, సిబిఐ కేసులు మా కోర్టులో నమ్మకం ఉందండి. మేము ఏం చేస్తాం, మాకు నిజాయితీ ఉంది కాబట్టి ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. ఆ రోజు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది అధ్యక్ష. వాస్తవంగా ఒక్క మాట అన్నాను అధ్యక్ష, వీడియో చూసినని చెప్తున్నారు కదా. ఎస్, ఒక రిపోర్ట్ అడిగినప్పుడు అన్నాను, నాకు గౌరవించింది, నాకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, అట్లే నా మీద కేసులు కూడా పెట్టింది అన్నాను. తప్పేముంది అధ్యక్ష? తప్పేముంది? దానికి అంత పెద్ద కామెంట్ ఎందుకు అధ్యక్ష? అర్థం కాలేదు. థ్యాంక్ యూ అధ్యక్ష.